హోమియోపతిలో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్‌కి గూడా మెడిసిన్స్ ఉన్నాయా? సైకియాట్రీ ప్రాబ్లమ్ అనేది ఫస్ట్ యాక్చువల్‌గా ఇట్ ఈస్ న్యూరలాజికల్ సిస్టమ్. హ్మ్. సో, సైకియాట్రీ ప్రాబ్లమ్‌ను అసలు సైక్ న నై చాలా సైకియాట్రీ ప్రాబ్లమ్స్ సప్రెస్డ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. ఓకే. సపరేషన్ స్కిన్, సపరేషన్ గట్ టిష్యూ, సపరేషన్ ఆఫ్ ఎనీ ఇన్ఫెక్షన్స్ ఇన్ ది బాడీ. హ్మ్. వీటి వల్ల బాడీ అనేది ఒక నర్వస్ సిస్టమ్‌లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. హ్మ్. సో, ఇక్కడ సైకియాట్రీ ట్రీట్మెంట్‌కి ఇవ్వాలి అంటే గనక రూట్ కాజ్‌ని కనుక్కొని ట్రీట్ చేస్తే వాళ్ళు పర్ఫెక్ట్‌గా మెడిసిన్ ఇస్తారు. రీసెంట్‌గా ఒక ఒక సైకియాట్రీ పేషెంట్ నేను ట్రీట్ చేశాను. హ్మ్. ఒక బాయ్ 28 ఇయర్స్. ఓకే. అసలుకు విపరీతంగా మాట్లాడడము, అన్‌కంట్రోలబుల్ టాకింగ్, అసలుకు మాట్లాడుతుంటే అసలు 24 గంటలు మాట్లాడుతూనే ఉంటాడు. హ్మ్. అన్‌కంట్రోలబుల్. వానికేం చేశారు, మత్తు మాత్రలు ఇచ్చేసి పని పెట్టాడు. హ్మ్. మళ్ళీ మాట్లాడాడనుకో మళ్ళీ టాబ్లెట్ ఇయడం. సో, ఇట్లా మత్తు మాత్రలు ఇచ్చి పని పెట్టేసరికి హ్మ్. ఈ ప్రాబ్లమ్ ముదిరిపోయి ఒక మేజర్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్‌గా మారిపోయింది. సైకియాట్రిక్‌కి అలోపతిలో మెడిసిన్ లేవు. న్యూరలాజికి. జస్ట్ మిమ్మల్ని నిద్రపుచ్చటానికి, మీ బాడీని మత్తు చేయడానికి పనికొచ్చే మెడిసిన్స్ ఉన్నాయి గానీ, హ్మ్. ప్రాబ్లమ్ ట్రీట్ చేయడానికి మెడిసిన్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇక్కడ హోమియోపతి అనేది ఈ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? ఏం జరిగింది? పాస్ట్‌లోకి ఎందుకెళ్ళింది? ఒక సిమ్ప్టమాటిక్ వేలో ట్రీట్ చేసేసరికి వితిన్ 2 మంత్స్‌లో, వితిన్ 1 మంత్‌లో హ్మ్. 50% రికవరీ, 2 మంత్స్‌లో 100% రికవరీ. వావ్! చెప్తున్నా కదా! హ్మ్. సైకియాట్రీ అనేది మన అన్‌కంట్రోలబుల్ మూవ్‌మెంట్సే సైకియాట్రీ. యాహ్! అంతే కదా! అంతే. దాన్ని కంట్రోల్ తీసుకొని రావడమే హెల్త్. అవునా కదా! ఆ! రూట్ కాజ్ ట్రీట్మెంట్ ద్వారా, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా, క్లాసికల్ హోమియోపతి సిస్టమ్ ద్వారా సింపుల్‌గా ప్లస్ ఈ ప్రాబ్లమ్ తగ్గినాక జీవితాంతం మళ్ళా రిపీట్ కాదు. ఓకే. దట్ ఈస్ ద బ్యూటీనెస్ ఇన్ సిస్టమ్. ఇట్లా సైకియాట్రిక్ కేసెస్‌ని ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. మా ఆయనకి విపరీతమైన కోపం ఉంది. ఎందుకొస్తది కోపం? రాత్రి నిద్ర సరిగ్గా పట్టకనో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమో, లేకపోతే ఇంటర్నల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వలనో, ఇవన్నీ విపరీతమైన కోపం అనేది మనిషికి ఉండాల. బట్ హ్మ్. విపరీతం ఉండకూడదు. భయం ఉండాలి మనిషికి. విపరీతం ఉండకూడదు. హ్మ్. ఈ విపరీతానికి కారణం మన హెల్త్ డిస్టర్బెన్సే అంటున్నా. ఓకే. మన ఆ విపరీతాన్ని ట్రీట్ చేసుకోవాలంటే మన డిస్టర్బెన్స్‌ని ట్రీట్ చేసుకుంటే ఆ విపరీతం తగ్గిపోద్ది నాకు. అట్లా అంటే హోమియోపతిలో ఇట్ ఈస్ ఎ కంప్లీట్ స్టడీ ఆఫ్ యువర్ సిస్టమ్. రైట్.